హార్ట్ఫుల్నెస్ మే 2025 సంచికలో ప్రేమ, నిరంతర స్మరణ ఇవి రెండు పరస్పర అభివ్యక్తీకరణలు అని, ఆధ్యాత్మిక వికాసంలో ఈ రెండిటి పాత్ర గురించి అపూర్వ పటేల్తో ప్రశ్నోత్తరాల రూపంలో జరిపిన సంభాషణలో దాజీ ఇలా తెలియచేస్తున్నారు. ప్రేమ, స్మరణ ఈ రెండిటి మధ్య గల బాంధవ్యం గురించిన ప్రశ్నకు సమాధానంగా పదే పదే ఒక వ్యక్తిని తలుచుకుంటున్నామంటే దాని వెనుక ఉన్న శక్తి ప్రేమ అన్నారు దాజీ. I think love is the guiding force behind remembering some. ఒక వ్యక్తిని గురించి ఆలోచించటం అన్నది మనసుకు సంబంధించిన అంశం, స్మరించుకోవడం అన్నది హృదయానికి సంబంధించిన అంశం. ప్రియతముని స్మరణ హృదయంలో ఒక భిన్నమైన ప్రకంపన సృష్టిస్తుంది, ఒక విధమైన తాదాత్మ్యతను కలుగజేస్తుంది. స్మరణ అనేది ప్రారంభమైతే దాని ఉత్పత్తి ప్రేమ. భగవంతుడు మనకు తెలియని అస్తిత్వం కనుక మనం ముందుగా ఆయన్ను స్మరించడం ప్రారంభిస్తాం. ఈ స్మరణ క్రమేణా ప్రేమగా రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రేమ ప్రియతమునిలో ఐక్యం చెందాలి అని చేసే మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో స్మరణ ఒక ఉత్ప్రేరకం వంటిది అని చెప్పుకోవచ్చు. స్మరణను పెంపొందించుకోవడానికి మార్గాలు ఉన్నాయా అంటే, మనం ధ్యానంలో ఒక రకమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుతాము. ఆ పొందిన స్థితి మనలో ఒక విధమైన కృతజ్ఞతా భావాన్ని కలుగజేస్తుంది. మనం ఈ స్థితిని పొందడానికి కారణమైన వారు, అది గురువు కానీ భగవంతుడు కానీ, వారి గురించి మనం ఆలోచించటం ప్రారంభిస్తాం. ఈ ఆలోచన క్రమేణా స్మరణగా స్థిరపడి కృతజ్ఞతతో మనం ఆ స్మరణలో తాదాత్మ్యం చెందడం ప్రారంభిస్తాం. మనకు ఆ స్థితిని ప్రసాదించిన వ్యక్తిపై ధ్యానించడం కూడా స్మరణకు సహాయకారి అవుతుందని సమాధానమిచ్చారు దాజీ. సూఫీయిజంలో అనుసరించే దిక్, నిరంతర స్మరణ ఈ రెండు ఒకటేనా అన్న ప్రశ్నకు ఆ రెండు ఒకటే కానీ పేర్లు మాత్రం వేరు అని ఆయన అన్నారు. మనం మన ప్రియతముని స్మరించుకున్న వెంటనే ఆయనతో లయం చెందుతాము. ఆయన ప్రేమను మన హృదయంలోకి సంగ్రహించటం ప్రారంభిస్తాం. దైవత్వంతో నిండిన అటువంటి స్మరణ సర్వస్య శరణాగతి వంటిది. మీరు పూర్తి ప్రేమ, గౌరవం, విశ్వాసంతో మీ ప్రియతమునికి సర్వస్య శరణాగతి చెందుతున్నారు అని అర్థం. అలా చెందినప్పుడు మన అవగాహనలో ఒక శీఘ్ర మార్పు ఏర్పడుతుంది. మన హృదయాలు విచలితం అవుతాయి. మనం వేసే ప్రతి అడుగు తప్పటడుగు కాకుండా ఈ స్మరణ మనకు తోడ్పడుతుంది. అయితే తెలిసి కూడా మనం తప్పు చేశాము అంటే మనకు మన ప్రియతముని పట్ల ఉన్నది నిజమైన ప్రేమ కాదు అని అర్థం. స్మరణ సహాయంతో మన ప్రియతమునిలో మనం లయం చెందినప్పుడు మనలో ఒక తులనాత్మకమైన మార్పు ప్రారంభమవుతుంది. మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిల్లో మన సూక్ష్మ శరీరానికి భగవంతుని విశ్వ శరీరానికి మధ్య కొంతమేర ప్రసరణ లేదా ఆస్మోసిస్ అనేది ఉంటుంది. మన స్వచ్ఛతా స్థాయి ఆయన స్వచ్ఛతా స్థాయితో సరితూగేంత వరకు ఈ ఆస్మోసిస్ కొనసాగుతుంది. యోగా, ధ్యానం, భక్తి, విగ్రహారాధన వీటికన్నిటి ముఖ్య ఉద్దేశం ఇదే. ఆస్మోసిస్ను వేగవంతం చేసి దైవత్వాన్ని సాధించేలా చేయడం. ధ్యానం స్మరణకు తల్లి వంటిది అని మీరన్నారు. అంటే క్రమబద్ధమైన ధ్యానం సహాయంతో ప్రియతముని స్మరించుకునే స్థాయికి చేరగలరా? ధ్యానం వారి ఉనికిలో భాగం కాగలదా అన్న ప్రశ్నకు దాజీ ఇలా సమాధానం ఇచ్చారు.
ధ్యానం నిరంతర స్మరణకు తల్లి వంటిది అన్న బాబూజీ మాట నాకు ఎంతో నచ్చుతుంది. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సాధనలోని సారమంతా ఈ వాక్యంలో దాగి ఉంది. Whether you are following X system or Y system, but fundamentally, whoever be your guide or the entity you are worshipping, unless you become so grateful, how can you remember such a personality? భగవంతుడు కానివ్వండి, గురువు కానివ్వండి, వారి పట్ల కృతజ్ఞత లేని నాడు మనం వారిని ఎలా స్మరించుకోగలం? ఈ కృతజ్ఞతకు మూలం ఏమిటి? వారు సూచించిన సాధనా ప్రక్రియలతో మీరు చేసిన ప్రయోగాలు. ధ్యానం చేయమని వారు చెప్పినప్పుడు మీరు ధ్యానం చేస్తారు. మీ చైతన్య స్థితిలోని మార్పు మీకు అవగతం అవుతుంది. ఆ మార్పు కనుక మీకు ఆమోదయోగ్యమైతే మీకు ఆ స్థితిని ప్రసాదించిన వ్యక్తి పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. కృతజ్ఞతతో మీరు ఆ వ్యక్తిని స్మరించటం ప్రారంభిస్తారు. ధ్యానం ద్వారా ఒక సూక్ష్మ స్థితికి చేరుకోవడం అన్నది ఒక మాయాజాలం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. గురువు తన శిష్యుణ్ణి ఎన్నడైనా గుర్తు చేసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానంగా దాచి మాస్టర్లు ఎప్పుడూ శిష్యుని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. I would say yes. There are moments when you consciously remember the people whom you have met, and so often you remember people whom you have never met also. తనను కలిసిన ఒక్కొక్కసారి ఎన్నడూ కలవని వ్యక్తులను కూడా ఆయన గుర్తుంచుకుంటారు అన్న మాట వాస్తవం. శిష్యునికి సహాయం అవసరమైనప్పుడు లేదా శిష్యుడు శీఘ్రగతిన పురోగతి చెందుతున్నప్పుడు గురువు శిష్యులను గమనిస్తూనే ఉంటారు. అయితే ఆయన కొందరిని ప్రత్యేకించి గుర్తు తెచ్చుకుంటారా అంటే నేను అవుననే అంటాను. శిష్యుల జీవితాల్లో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడనున్న విషయం ఆయనకు ముందుగానే అవగతమవుతుంది. శిష్యుడు ఆధ్యాత్మికంగా దశలను అధిగమిస్తున్నప్పుడు లేదా శిష్యుడు ఆర్తితో పిలిచిన పిలుపు ఆయనకు అందుతుంది. అప్పుడు ఆయన దృష్టి ఆ పిలిచిన వారి వైపు మళ్ళుతుంది. తమ ప్రియతముల స్మరణలో ఉన్న కొందరు మహాత్ముల పేర్లు చెప్పగలరా? ఈ స్మరణ వారి జీవితాలను ఎలా నిర్వచించిందో కొంత విశదీకరించగలరా అన్న ప్రశ్నకి సమాధానంగా దాజీ One of the most classical, Radha, I just shared with you. రాధామాత పేరును ఉదహరించారు. రాధ స్మరణకు ప్రతీక అని ఆయన అన్నారు. కృష్ణ నామజపం చేస్తూ చివరకు ఆమె కృష్ణుడిగా రూపాంతరం చెందిన ఉదాంతాన్ని ఆయన ఇక్కడ ఉదహరించారు. కృష్ణుడిగా రూపాంతరం చెందిన రాధ రాధే రాధే అని అనడం ప్రారంభించిందట. ఇంకా మీరాబాయ్, స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభు, లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్ ఇలా భగవన్నామ స్మరణలో గడిపిన గొప్ప గొప్ప వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్తూ ఆయన సంభాషణను ముగించారు. Thank you.